మేడం మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ మేడం. హార్ట్లీ వెల్కమ్ మేడం. మనం మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వాయిస్ ఓకేనా సార్? ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్, గుడ్ మార్నింగ్ మై మెంటర్ పాండు సార్, గుడ్ మార్నింగ్ మై టాప్ అప్లైన్స్ అందరికి గుడ్ మార్నింగ్. అదేవిధంగా నా లవ్లీ లైన్ కూడా గుడ్ మార్నింగ్. జూమ్లో ఉన్న ప్రతి ఒక్క లీడర్స్కు నా హార్ట్ఫుల్గా వెల్కమ్ చెప్పుకుంటున్నా. ప్రతి ఒక్కరు ప్లీజ్ ఒక 20-30 మినిట్సే ఉంటుంది. దయచేసి అందరూ ఒక పెన్ను బుక్ తీసుకొని కొన్ని రాసుకోండి. ఆల్రెడీగా అన్నీ మీకు తెలిసినవే, ప్రతిరోజు వింటూనే ఉంటున్న ప్రొడక్ట్ నాలెడ్జ్. సో ఇవాళ నా తరపు నుంచి, ఎందుకంటే చాలామంది మనము ఫీల్డ్ వర్క్లో వెళ్ళినప్పుడు అప్లైన్స్, డౌన్లైన్స్, ప్రతి ఒక్కరు ఎవరమైనా మనం ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ మనం ఎంతో మనకు ఫీల్డ్ వాళ్ళకు మనం ఏం చేస్తాము, ప్రతి ఒక్కరికి మనకు చెప్పడము, వాళ్ళకి ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి ప్రతి ఒక్కటి చెప్పలేము అక్కడ మనము. ఓకేనా? మనం ఎంతో బిజీలో ఉంటాము. అప్పుడు మనకు డౌన్లైన్స్ ఫోన్ చేసి, మేడం నాకు ఈ ప్రాబ్లం ఉంది, నా కింద న్యూ డిస్ట్రిబ్యూటర్ జాయిన్ అయ్యారు, వాళ్ళకి నేను ఈ ప్రోడక్ట్ ఇవ్వాలి, వీళ్ళకి ఏమి ఇవ్వాలని వాళ్ళు పదే పదే కాల్స్ చేస్తుంటారు. అది కొంచెం జర అంటే ఆ టైంలో కొంచెం జర ఇబ్బంది అనిపిస్తుంది చెప్పాలి. యాక్చువల్గా అప్లైన్ అన్నప్పుడు చాలా ఓపిక ఉండాలి, చెప్పాలి. కానీ ఆ టైంలో చెప్పాలంటే టైం అనేది ఒక 1 మినిట్ 2 మినిట్స్ అయినా కూడా అక్కడ మనము హోమ్ మీటింగ్లో ఉంటాము, లేదంటే డిఎల్సిపిలో ఉంటాము, సెమినార్లు ఎక్కడో ఉంటాము. కనీసం ఆ విషయం మనం చెప్పలేము. కానీ ఆ టైంలో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడే ఎందుకు తెలియదు, ఇది కూడా నేర్చుకోలేరా వీళ్ళు, ఇప్పుడే చేయాలనా, నేను బిజీ ఉన్నా కదమ్మా తర్వాత చెప్తా అని మనము ఆన్సర్ చెప్తుంటాం. డౌన్లైన్ వాళ్ళు ఫోన్ చేస్తే కంపల్సరీ. సో అది చెప్పిన ఆ టైంలో ఆ 2 నిమిషాల టైం కూడా మనం దొరికిన డిస్ట్రిబ్యూటరు కనీసం ఒక్కసారి వాడండి సార్, మా ప్రోడక్ట్ వాడండి సార్ ప్లీజ్ సార్ అని ఎంతో రిక్వెస్ట్ చేస్తాం. సో ఆ టైంలో మనకి ఏం తెలియకుండా వాళ్ళకు తీసుకెళ్తాము, ఇప్పిద్దామన్న టైంకే అప్లై ఎవరైతే ఫోన్ చేస్తామో అప్లైన్ వాళ్ళు బిజీ ఉండడం వల్ల అప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయినాక చేస్తాం ముందు అని మనం చెప్పడం వల్ల వాళ్ళు తీసుకోలేకపోతారు ప్రొడక్ట్ కూడా. మనం అప్పుడు చెప్పలేకపోతాము, వాళ్ళకి కరెక్ట్ రెస్పాండ్ అవ్వలేకపోతాం. ఆ విధంగా కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆ టైం అనేది కూడా ఆ డిస్ట్రిబ్యూటర్ అనే ప్రొడక్ట్ తీసుకోకుండా వెళ్ళిపోవడము, తర్వాత మళ్ళీ వచ్చి తీసుకుంటలే మేడం ఇప్పుడు బిజీ ఉన్నారు కదా, మీకు ఇంకా మీ అప్లైన్ సార్ వాళ్ళు బిజీ ఉన్నారు కదా, తర్వాత వచ్చి తీసుకుంటా అని చాలామంది ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటారు. అంటే ఆ విధంగా కూడా మనకు వచ్చిన డిస్ట్రిబ్యూటర్ అనేది కూడా మనకు తీసుకునే ప్రోడక్ట్ క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. తర్వాత రేపు అన్న దగ్గర లేట్ అయిపోతుంది. లీడర్స్ ప్రతి ఒక్కరం ఇక్కడ ఒక బ్రోంజ్ అయినామంటే 100% మనకు నాలెడ్జీ ఉండాలి. ప్రతి ఒక్కరు ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లంకి 100% మన ప్రొడక్ట్ ఇప్పించి పంపించాలి. అప్పటి వరకు మనకు, ఎందుకంటే ప్రాక్టీస్ నేర్చుకుంటూనే ఉంటారు. ప్రతి ఒక్క రోజు మనకు జూమ్లో చెప్తూనే ఉంటారు, ప్రతిరోజు జూమ్లో చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్కటి మనం నేర్చుకోవాలి. రోజు నిత్య విద్యార్థిలాగా ఉండాలి. ప్రతి ఒక్క ప్రొడక్ట్ పైన నాలెడ్జ్ ఉండాలి. సో ప్రతి ఒక్కళ్ళు మనం వచ్చిన వాళ్ళకి మనకు తెలియదు అన్నట్టు వాళ్ళకు న్యూ డిస్ట్రిబ్యూటర్ దగ్గర మనం అలా ఉండకూడదు. ఉండడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఈమెకే రాదు, మనము ఏం చెప్తుంది, మనకి ఏమి ఇప్పిస్తుంది అన్న ఒక ఆలోచన వస్తుంది. సో దానికోసం మన ప్రతి ఒక్కళ్ళకి నాలెడ్జ్ కంపల్సరీ అవసరము, ప్రొడక్ట్ నాలెడ్జ్ అవసరము. ప్రొడక్ట్ ఎలా ఉంటుంది ఏందనేది మనం యూట్యూబ్లో పోతే ప్రతి ఒక్కటి సెర్చ్ చేస్తే మనకు తెలుస్తుంది. సో కానీ ఏ ప్రోడక్ట్ దేనికి వాడాలి, దాన్ని వాడాలి అనేది చాలా మందికి తెలియదు, ఇప్పటివరకు కూడా తెలియదు. నాకైతే చాలా కాల్స్ వస్తాయి, ప్రతి ఒక్క టీం నుంచి కాల్స్ వస్తాయి. సో నేను కూడా చాలాసార్లు బిజీ ఉన్న టైంలో ఎంతోమంది కాల్స్, కొంచెం బిజీ ఉన్నాని కొంచెం పక్కన పెట్టడం జరిగింది. ఆ విషయం కూడా సారీ చెప్తున్నాను అందరికీ నేను జూమ్ తరపు నుంచి. ఎందుకంటే ఓసారి నేను హోమ్ మీటింగ్లో ఉన్నప్పుడైనా, బయట ట్రావెలింగ్ ఉన్నప్పుడైనా, డ్రైవింగ్లో ఎక్కడ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. తర్వాత కాల్ చేస్తా మేడం అంట, మళ్ళీ బిజీలో ఉండడం వల్ల చేయలేకపోతా. సో దానివల్ల ప్రతి ఒక్కరు నేర్చుకుందాం, మనం ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి, ప్రతి ఒక్కటి మనము అప్డేట్ అవుతుండాలి. నేను కూడా చాలాసార్లు కొన్ని విషయాలు తెలియనప్పుడు పెద్ద సార్ వాళ్ళకి అడుగుతుంటాను. వాళ్ళు కూడా ఎంత ఇబ్బంది పడ్డారో నా దాకా వస్తే కానీ నాకు అర్థమవుతుంది. ఓకేనా? ప్రతి ఒక్కరు మనం అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్కటి తెలుసుకుంటూ ముందుకెళ్ళాలి. సో గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్, గుడ్ మార్నింగ్ అందరు. ప్రతి ఒక్కరు పెన్ను పేపర్ తీసుకురని అనుకుంటున్నాను.
గుడ్ మార్నింగ్. ఫస్ట్ నా గురించి తెలియని వాళ్ళకు ఒక 1 మినిట్ చెప్తాను. గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. నా పేరు వచ్చేసి వరలక్ష్మి, ఆర్ఎంపీ డాక్టర్ అండి. నేను వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ పార్ట్ టైం టేకప్ చేస్తున్నా. నా ఫస్ట్ చెక్ వచ్చేసి 145, నా ఈఎస్టీ చెక్ 80,799. నా డ్రీమ్ వచ్చేసి డిసెంబర్ కల్లా 2 lakhs ప్లస్ కారు. నా అండర్లో కనీసం ఒక 20 నుంచి 50 మందికి ₹1,00,000 ఇప్పాలని ఒక పెద్ద డ్రీమ్ పెట్టుకొని నేను చాలా హార్డ్ వర్క్ చేయడం జరుగుతుంది. ఓకేనా లీడర్స్? సో ఇవాళ నేను తీసుకున్న ఇవాళ సెషన్ ఏంటంటే ప్రొడక్ట్ నాలెడ్జి. ప్రతి ఎక్కడ వెళ్ళినా కూడా మనకు ఎదురయ్యే సమస్య ఏ ఏ ఏ హెల్త్ ప్రాబ్లంకి ఏం వాడాలి, ఏ ప్రాబ్లంకి ఏం వాడాలి అనేది నేను ఒక్కొక్కటి చెప్తుంటాను. ఓకేనా? కొన్ని మీరు రాసుకోండి లీడర్స్. కొన్ని తెలిసినా కూడా నా తరపు నుంచి ఏమైనా తెలియని ఉంటే కూడా రాసుకోవచ్చు. ఓకేనా? గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ సార్ మీకు పంపించారా సార్ స్క్రీన్ ప్రోడక్ట్? వెంకటేష్ సారు మేడం పంపించారు. ఓకే సార్. సార్ ఒక్కొక్కటి నేను చెప్తుంటాను, కొంచెం మీ స్క్రీన్ పైన కొంచెం పెట్టండి సార్. స్క్రీన్ పైన ఫస్ట్ మీ దగ్గర ఏముంది సార్? ఫస్ట్ ఒక్కొక్కటి పెడుతుండండి సార్. ఓకేనా సార్? దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. అంటే పోస్ట్ కూడా కొంచెం జర నేర్చుకోవాలి. దాని కొంచెం బిజీ ఉండడం వల్ల పోస్ట్ అదొక్కటి స్క్రీన్ పైన నేర్చుకోవట్లేను. సో అది కూడా నేర్చుకుంటా. కొంచెం బిజీ లైఫ్, మళ్ళీ బయట హోమ్ మీటింగ్స్, డిఎల్సిపి మళ్ళీ రావడంతో మళ్ళీ క్లినిక్ చూసుకోవడం, కొంచెం జర బిజీ ఉండడం వల్ల కొన్ని నేర్చుకోలేకపోతున్నా. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్. ప్రతి ఒక్కరము మనము అప్డేట్ అవుతుండాలి, ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ ఉండాలి. సో ఏ ప్రాబ్లానికి మన దగ్గర ఉన్నవి వెస్టేజ్ సప్లిమెంట్స్ ప్రతి ఒక్కటి ఎలాంటివి కాదు. మనకు ఇవి మెడిసిన్స్ సార్ ఇది వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్ వస్తాయని చాలామంది అనుకుంటారు, కానీ సైడ్ ఎఫెక్ట్ రావు. సో మనం బయట వాడే ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏది కూడా కంప్లీట్ తగ్గే అవకాశం లేదు అక్కడ. నేను 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఇప్పటి వరకు ఒక టాబ్లెట్ ఒక బీపీ కోసం వాడినా, షుగర్ వాడినా, థైరాయిడ్ వాడినా సైడ్ ఎఫెక్ట్ వస్తున్నాయి. లివర్ పైన, కిడ్నీ పైన ఎన్నో ఎఫెక్ట్ పడుతున్నాయి. సో అక్కడ కంప్లీట్ తగ్గే అవకాశం లేదు. నేను బాగా కనెక్ట్ అయ్యింది కూడా ఇవి హెల్త్ సప్లిమెంట్స్ కోసమే కనెక్ట్ అవ్వడం జరిగింది. ఇవి కంప్లీట్గా మనకు ఒక హెల్త్ ప్రాబ్లం ఒక్కదాని గురించి వాడితే మన బాడీలో ఉన్న సర్వ రోగాలను అన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఎవ్వరు భయపడవలసిన అవసరం లేదు. ఎవ్వరికి ఇచ్చినా కూడా ధైర్యంగా ఇవ్వచ్చు. మనము అసలు టెన్షన్ పడేది అవసరమే లేదు. అయ్యో నేను ఈ ప్రోడక్ట్ ఇవ్వకూడదేమో, ఇచ్చానని అనుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. సో ఎందుకంటే ఇది ఎవరమైనా వాడవచ్చు. ఇవి మందులు కావు. ఓకేనా? ఇవి మనం తినే ఆహారంలో పోషక విలువ లేవు. విటమిన్స్, పోషక విలువలు, విటమిన్ సి, B12, ఓకేనా, ప్రోటీను, మనకు కావాల్సిన జింకు, ఐరన్ అన్నీ మనం తినే ఆహారంలో తీసుకోవట్లేము. కాబట్టి ఇవి మనము తినే ఆహారంలో తీసుకోలేకపోతున్నాం, బిజీ ఉంటున్నాం. కాబట్టి మన గౌతంపల్లి సారు మనకు కలమంద, ఉసిరికాయ, అవిసె గింజలు, పసుపు, పుట్టగొడుగులు, వేపాకు, తులసి, పుదీనా, ఓకేనా, కొన్ని ఆకులతోటి, కొన్ని వేర్లతోటి, కొన్ని ఫ్రూట్స్ తోటి, ఓకేనా, వేగాన్ ఇవన్నీ కలిపి మనకు క్యాప్సూల్ రూపంలో తినే ఆహారంలో పోషక విలువ లేవు కాబట్టి మనకు క్యాప్సూల్ రూపంలో ఇస్తారు. సో ఇవి మన బాడీకి ఎక్కడైతే యాక్టివ్గా లేక కణాలు యాక్టివ్గా లేక వీక్ ఉంటున్నాయో అక్కడికి వెళ్ళి ప్రతి అణువును, ప్రతి కణానికి వెళ్ళి ఇవి యాక్టివ్గా చేస్తున్నాయి. మన కణాలను అనేది యాక్టివ్గా చేయడం వల్ల మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ అని ప్రతి ఒక్కటి కంప్లీట్గా తగ్గడం జరుగుతుంది లీడర్స్. ఓకేనా? ప్రతి ఒక్కరు ఇది వాడుకుంటే ఆరోగ్యంగా ఉంటాము. ప్రతి ఒక్కరు మన ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు, ఆరోగ్యం లేని వాళ్ళు వాడచ్చు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు వాడితేనేమో ఫ్యూచర్లో మనకి ఎలాంటి హెల్త్ సమస్యలు అనేవి రావు. ఉన్న వాళ్ళు వాడితేనేమో ఒక 6 to 8 months వాళ్ళ బాడీని బట్టి ఉంటుంది. కొంతమంది బాడీకి తొందరగా తగ్గుతుంది, కొంతమంది బాడీకి లేట్గా తగ్గడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరము ఈ వాడుకోవడం వల్ల మనకున్న సమస్య కంప్లీట్గా దూరం అవుతుంది. మన హాస్పిటల్కి అనేది వెళ్ళము, 100% వెళ్ళము. ఓకేనా? థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ప్లీజ్ అస్తమ్మ
అస్తమా ప్రాబ్లం తోటి చాలా మంది సఫర్ అవుతుంటారు అస్తమా తోటి. ఇప్పుడు మనకు వర్షాకాలం స్టార్ట్ అయింది. సో చాలా మంది బయటికి ఎక్కడైనా వెళ్ళేసి వచ్చినా, వర్షము వచ్చినా కొంచెం తల చల్లగా ఉండడం వల్ల కూడా కొంచెం దగ్గు సర్దిలాగా అవుతుంటుంది కొంతమందికి. కొంతమందికైతే వర్షాకాలం రాగానే దమ్ము వస్తుంది. అస్తమా అంటే దమ్ము ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సప్లిమెంట్ ఏమి ఇవ్వాలి మేడం అని ఒకరికి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అంటే బిజీ ఉంటారు, వాళ్ళకి తెలిసినా కూడా కొన్ని పెద్ద పైన టాప్ అప్ లైన్ వాళ్ళకి తెలుసుకొని ఇస్తే బాగుంటుంది. లేదంటే ఒక డాక్టర్ చెప్తే నేను తెలుసుకొని ఇస్తే బాగుంటుంది, నాకు ప్రాబ్లం అవుతుంది. ప్రతి ఒక్క లీడరు డిస్ట్రిబ్యూటర్స్ భయపడుతుంటారు. సో మన దగ్గర అస్తమా గురించి మన దగ్గర రెస్పో కేర్ ఉంటుంది. రాసుకోండి లీడర్స్ ప్లీజ్. రెస్పో కేరు, నూనె, కొలెస్ట్రాము, ఆమ్లా, ఫ్లాక్స్ ఆయిల్, టాక్సిక్లిన్. ఓకేనా? ఇవి 6 రకాలు కనుక ప్రొడక్ట్ ఇస్తూ దీనికి మళ్ళీ వంట నూనె యాడ్ చేయండి లీడర్స్. వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. కాఫ్ కోల్డ్ కూడా తగ్గుతుంది అస్తమా ప్రాబ్లానికి. ఓకేనా లీడర్స్? రెస్పో కేర్, నూనె, కొలెస్ట్రామ్, ఆమ్లా, ఫ్లాక్స్ ఆయిల్, టాక్సిక్లిన్. ఓకేనా? ఇవి 6 రకాలు. నూనె మాత్రం తినక ముందుకు వాడాలి, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి. మీ తిన్న తర్వాత మార్నింగ్ నైట్ వాడుకోవాలి. వాటర్ మన దగ్గర ఉన్న సప్లిమెంట్స్ వాడేటప్పుడు ప్రతి ఒక్క లీడర్స్ డిస్ట్రిబ్యూటర్ చెప్పాలి, ఎవరికి ఇచ్చినా కూడా వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్పాలి లీడర్స్. ఎందుకంటే ఇవి ఫ్రూట్స్. ఓకేనా? ఫ్రూట్స్ తోటి మనకు కలమంద, ఉసిరికాయ ఔషధాలు కాబట్టి కొన్ని వేర్లతోటి వీళ్ళ పువ్వులు, కాయలు. ఓకేనా? ఫ్రూట్స్ తోటి కాబట్టి మనం ఎక్కువ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ సార్, ఓకే, హై బీపీ అంటే అధిక రక్తపోటు. రక్తపోటు అంటే హై బీపీ. చాలా మంది హై బీపీ తోటి చాలా మంది భయపడుతుంటారు. అంటే తెలియదు, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బీపీ ఎక్కువ ఉందండి, మీకు హై బీపీ ఉంది, మీరు టాబ్లెట్స్ వాడాలని చెప్తుంటారు. కానీ బయట వాడే టాబ్లెట్ వల్ల మనకు టెల్మా అని చాలా ఆటో కేర్ అని చాలా హై బీపీ టాబ్లెట్స్ ఇస్తుంటారు. 40 mg 80 mg అని ఇవన్నీ ఇవ్వడము. దానివల్ల ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్ వచ్చి మనకు లివర్ పైన, కిడ్నీ పైన ఎఫెక్ట్ పడుతుంది. కానీ లైఫ్ లాంగ్ మాత్రం తగ్గే అవకాశం లేదు అక్కడ. నాకు 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ఎక్కడ కూడా తగ్గుతుందని కూడా నాకు తెలియదు. సో మన దగ్గర అవి హై బీపీ ఉన్న వాళ్ళకి అది వాడుతూ మన దగ్గర ఉన్నవి ప్రమోట్ చేయాలి. మన చాలా మంది లీడర్స్ ఏం చేస్తారంటే ఇది ఇది చెప్పంగానే పైన అప్లైన్కి అడుగుతున్నారు, ఇవి స్టార్ట్ చేస్తున్నారు. కానీ అది బంద్ చేస్తున్నారు. అది అప్పుడే బంద్ చేయొద్దు లీడర్స్. కంపల్సరీ మనం ఒక వారానికి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటుండాలి. హై బీపీ ఉన్న వాళ్ళు మాత్రం హై బీపీ టాబ్లెట్ ఎప్పుడు క్లోజ్ చేపియొద్దు. అది కంటిన్యూ చేస్తూ మన దగ్గర ఉన్న సప్లిమెంట్స్ వాడాలి. అట్లా ఒక 6 months వాడిన తర్వాత డాక్టర్ దగ్గర పోయినాక బీపీ నార్మల్ ఉందని కంటిన్యూగా డైలీ చెక్ చేసుకున్న తర్వాత నార్మల్ ఉందంటేనే అప్పుడు మనము ఇంగ్లీష్ మెడిసిన్ క్లోజ్ చేసేసి మన సప్లిమెంట్ కంటిన్యూగా వాడాలి. సో దానికి వాడాల్సిన మన దగ్గర ఏమున్నాయంటే ఎలర్జీ 9 అంటే బ్లడ్ అనేది ఎప్పుడు చిక్కబడకుండా పలచగుండేటట్టు చేస్తుంది. ఏదైనా నరాలలో వీక్నెస్ లేకుండా హై బీపీ కాకుండా చేస్తుంది. ఫ్లాక్స్ ఆయిల్. ఓకేనా? అదేవిధంగా కోఎంజమ్ క్యూటెన్, ప్రోకార్డు. ఓకేనా లీడర్స్? రాసుకోండి లీడర్స్ ప్లీజ్. దయచేసి రాసుకుంటారు. ఎవరన్నా నాకు ఒకసారి తంబు సిగ్నల్ ఇస్తారా? ఎంతమంది యాక్టివ్గా ఉన్నారో? గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ ఓకేనా సార్? శ్రీనివాస్ సార్? ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఐబీపీకి ఎలర్జీ 9, ప్రోకార్డు, టాక్సిక్లిన్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కోఎంజమ్ క్యూటెన్ సార్. ఈ 4 కనుక వాడుకుంటూ డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ కూడా కంటిన్యూ చేయండి. ఓకేనా సార్? నెక్స్ట్ సార్ చాలా ఉన్నాయి. హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ లాస్. చాలా ఇప్పుడు యూత్లో ఇప్పుడు నడుస్తున్నది మొత్తం ఇదే సార్. అసలుకి చాలా మందికి హెయిర్ ఫాల్ అవుతుంది మేడం, నాకు హెయిర్ ఫాల్ అవుతుంది మేడం అని చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మళ్ళీ మన దగ్గర ఉన్నవి పింక్ మన యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ, మన హెయిర్ ఆయిల్, నూనె, అలవేరా. ఓకేనా? కొలెస్ట్రామ్. ఇవి వాడడం వల్ల ఏమవుతుందంటే మనకు చాలా వరకు హెయిర్ ఫాల్ అనేది కంప్లీట్ తగ్గుతుంది. ఈ హెయిర్ ఆయిల్ వాడాలంటే ఎలా వాడాలంటే హెయిర్ ఆయిల్ని ఫస్ట్ మనము ఇంకోటి హెయిర్ స్కిన్ నెయిల్స్ కూడా వాడాలి సార్.
ఇవి 4 రకాల ప్రొడక్ట్ ప్లస్ పింక్ కలర్ షాంపూ, హెయిర్ ఆయిల్. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది మన హెయిర్ స్కిన్ నెయిల్స్ వచ్చేసి మార్నింగ్, నైట్ కంటిన్యూగా వేసుకోవాలి. నూనె ఒకటి బిఫోరు, మిగతావన్నీ మార్నింగ్, నైట్. ఓకేనా? ఇవి వాడుకుంటూ హెయిర్ ఆయిల్ ఏం చేయాలంటే ఒక బౌల్‌లో తీసి ఫస్ట్ మనం కొంచెం వేడి చేయాలి. ఒక జస్ట్ లైట్‌గా వేడి చేసి ఇవి మన దగ్గర కొన్ని నూనె, స్పిరులినా, అలోవెరా, హెయిర్ స్కిన్ నెయిల్స్. ఓకేనా? ఈ 4 రకాల క్యాప్సూల్స్ ఒక 5, 5 క్యాప్సూల్ తీసి వేడైన తర్వాత, చల్లగైన తర్వాత ఆ ఆయిల్‌లో ఇవేసి కలపాలి బాగా. స్పూన్ తోటి బాగా కలిపి మళ్ళీ ఒక 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 3-5 డేస్ ఎండలో పెట్టి అక్కడ స్టోరేజ్ చేసి ఉంచాలి. ఎందుకంటే ఇవి తీసిన క్యాప్సూల్స్ అన్నీ మొత్తము మిక్స్ అయిపోవాలి హెయిర్ ఆయిల్‌లో. మిక్స్ అయిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత ఆ స్టోరేజ్ అయిన తర్వాత మళ్ళీ పక్కన పెట్టుకొని ఒక 15 డేస్ తర్వాత వాడడం స్టార్ట్ చేయండి సార్. వాడడం స్టార్ట్ చేస్తే ఎంత మనకు హెయిర్ ఫాల్ అనేది కంప్లీట్ తగ్గుతుంది. రీసెంట్‌గా నేను మా పాపకు పెట్టడం జరిగింది. ఒక 10 డేస్, 15 డేస్ బ్యాక్ పెట్టాను. మా చిన్న పాపకి. ఎక్కువ హెయిర్ లాస్ అవుతుంది. నేను డైరెక్ట్ హెయిర్ ఆయిలే పెట్టేదాన్ని. సో, దానివల్ల తగ్గుతుంది కానీ కంప్లీట్‌గా లోపట అనేది మనకు అంత లోపట డెప్త్ పోక మనకు అంత మళ్ళీ గూడా హెయిర్ ఫాల్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ విధంగా చేస్తే కంప్లీట్ తగ్గిపోయింది. హెయిర్ అనేది మొత్తము స్కిన్ అనేది మొత్తం స్మూత్ అయిపోయింది లోపట గూడా మనకు. లోపట ఎంత వెంటుకుంటదో అంతవరకు లోపల డెప్త్‌గా చొచ్చుకొని పోతుంది ఈ ఆయిల్ అనేది. ఓకేనా? ఇలా వాడి చూడండి సార్. కంపల్సరీ రిజల్ట్ చాలా బావుంది. మా పాపకు వాడాను. నేను వాడిన తర్వాతనే వేరే వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేస్తాను. కానీ ప్రతి ఒక్కరు మనం వాడిన తర్వాతనే సజెషన్ చేయండి బయటి వాళ్ళకి. ఓకేనా? థాంక్ యూ సార్. నెక్స్ట్ సార్ క్యాన్సర్ సప్లిమెంట్స్. క్యాన్సర్ తోటి చాలామంది అంటే ప్రతి ఒక్కరికి క్యాన్సర్ అనేది ఒక వంశపారపర్యంగా రావడం ఏం లేదు లీడర్స్. ఇది ఎందుకు వస్తుందంటే హార్మోన్స్ ఇంబాలెన్స్, విటమిన్ డిఫిషన్ వల్ల అవుతుంది క్యాన్సర్ అనేది. ఎందుకంటే తినే ఆహారంలో పోషక విలువ లేవు, విటమిన్స్ లేవు, ఓకే, మినరల్స్ లేవు. కావాల్సిన లేక మనకు ఎంతోమందికి చాలా వరకు స్కిన్ క్యాన్సర్ అని, మౌత్ క్యాన్సర్ అని చాలా మందికి క్యాన్సర్ ప్రాబ్లమ్‌తో చాలా సఫర్ అవుతున్నారు. ఒకప్పుడేమో గుట్కాలు తినేటి వాళ్ళకు, ఓకేనా, స్మోకింగ్ చేసే వాళ్ళకు, ఓకేనా, ఇలాంటి వాళ్ళకి వచ్చేది. ఇప్పుడు కానీ అలా ఏం లేదు. ఓకేనా, ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే విటమిన్ డిఫిషన్ వల్ల వస్తుంది. సో, మన దగ్గర ఏందంటే దీనికి మనకు కావాల్సింది అది కర్కుమిన్ ప్లస్ గ్యానోడర్మా, స్పిరులినా, నోని, క్రిల్ ఆయిల్. సో, ఇవి గనక వాడారనుకోండి మరీ అంటే చాలా సీరియస్ ఉన్న వాళ్ళకి ఇస్తే మాత్రం మన సప్లిమెంట్స్ అనేది అమ్మటే రిజల్ట్ రాదు లీడర్స్. దయచేసి ఏందంటే కొంచెం వాళ్ళు యాక్టివ్‌గా ఉండి కొంచెం ఏ స్టేజ్‌లో ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారని వాళ్ళని మాట్లాడి వాళ్ళతో కొంచెం ఒక 10 నిమిషాలు షేర్ చేసుకున్నాక వాళ్ళ ప్రాబ్లమ్స్ అప్పుడు మన సప్లిమెంట్స్ ఇయ్యాలి. మొత్తం బెడ్ మీద ఉండి సీరియస్ ఉన్నోళ్ళకి పోయి నా సప్లిమెంట్స్ ఇస్తా నేను తగ్గుతది అనంటే వాళ్ళు కాల్స్ చేసి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి కాల్ చేసి సీరియస్ కావడం పెద్ద హెడేక్ ఉంటది లీడర్స్. దయచేసి వాళ్ళను ఎలా ఉన్నారు, వాళ్ళ కండిషన్ ఏంది, ఏ లెవెల్‌లో ఉన్నారని చూసి ఇవ్వాలి. ఓకేనా? మన దగ్గర ఇవి ఈ క్రిల్ ఆయిల్ అనేది రోజు మార్నింగ్, నైట్, నూనె తినక ముందుకు మార్నింగ్, నైట్, స్పిరులినా మార్నింగ్, నైట్ తిన్న తర్వాత, గ్యానోడర్మా మార్నింగ్, నైట్, కర్కుమిన్ ప్లస్ మార్నింగ్, నైట్. ఇవన్నీ మనకు హెల్త్‌కి సంబంధించి పుట్టగొడుగులు, నూనె, స్పిరులినా సముద్రంలో ఉన్న నాచు మొక్క, కర్కుమిన్ అంటే పసుపు, క్రిల్ ఆయిల్ అంటే సముద్రంలో ఉన్న రొయ్యతోటి చేసింది. అంటే ఇవన్నీ మనకు కావాల్సినవి ఇమ్యూనిటీవే. సో, ఇవి వాడడం వల్ల మనకు కొంచెం రిజల్ట్ వస్తది లీడర్స్. ఓకేనా? ఇవి మార్నింగ్, ఈవినింగ్ వాడండి. ఒక 6-8 మంత్స్ వాడండి. చాలా రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ సార్ తలనొప్పి, హెడేక్. చాలా హెడేక్. ఇప్పుడు చాలా మందికి హెడేక్ అనే ఒక సమస్య అయిపోయింది. కొంచెం జర్నీ చేస్తే చాలు చాలా మందికి హెడేక్ రావడం జరుగుతుంది. మళ్ళీ ఎక్కడన్నా గట్టిగా ఏమైనా మాట్లాడినా, ఓకేనా, బీపీ ఎక్కువైనా కూడా చాలా మందికి హెడేక్ వస్తది. ఇది ఓకేనా, సైనస్ ప్రాబ్లమ్ కూడా అనొచ్చు చాలా వరకి. ఓకేనా? వాళ్ళకి కూడా మన దగ్గర నూనె, కర్కుమిన్ ప్లస్ క్రిల్ ఆయిల్, ఆమ్లా, అలోవెరా. ఓకేనా లీడర్స్? ఇవి వాడిపియండి లీడర్స్. కంపల్సరీ రిజల్ట్ వస్తది. దీంతో పాటు ప్రతి ఒక్కళ్ళకి వంట నూనె, రైస్ బ్రాన్ ఆయిల్ వాడాలి. నూనె వచ్చేసి తినక ముందుకు వాడాలి. క్రిల్ ఆయిల్ డైలీ 1, కర్కుమిన్ ప్లస్ రోజు మార్నింగ్, నైట్, ఓకేనా. ఆమ్లా, ఉసిరికాయ విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇది కూడా మార్నింగ్, నైట్. అలోవెరా ఓకేనా, మార్నింగ్, నైట్. ఓకేనా? ఈ విధంగా ఒక 6 మంత్స్ వాడుకుంటూ వాటర్ ఎక్కువ తీసుకుంటూ ప్లస్ వంట నూనె వాడండి. రిజల్ట్ చాలా బాగొస్తది. నాకు కూడా ఎప్పుడు జర్నీ చేసేటప్పుడు హెడేక్ వచ్చేది.
ఈ మధ్యలో ఎంత జర్నీ చేసినా మార్నింగ్ నైట్ ట్రైన్లలో బస్సులో జర్నీ చేసినా కూడా నాకు హెడ్ఏకే లేదు అసలు. మొత్తం కంప్లీట్ జీరో అయిపోయింది. ఓకే లీడర్స్, నాకు కూడా వచ్చింది. మీరు వాడండి, మీరు కూడా కింద టీములు ప్రమోట్ చేయండి, కంపల్సరీ రిజల్ట్ వస్తుంది. ఓకేనా లీడర్స్? థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ వెరికోసిస్ పెయిన్స్. వెరికోసిస్ చాలా మందికి, ప్రతి ఒక్కరికి ఇది ఒక సమస్య అండి. ఎందుకంటే డ్యూటీ అన్నప్పుడు ఎంతోమంది బిజీ లైఫ్లో మార్నింగ్ నైట్ డ్యూటీలు చేస్తుంటారు, మార్నింగ్ చేస్తుంటారు. ఒక కంటిన్యూగా నిలబడి స్టాండర్డ్గా నిలబడి కూడా 6 అవర్స్ 8 అవర్స్ డ్యూటీ చేస్తుంటారు. వాళ్ళకి అనేది బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేక నరాలలో కాళ్ళకు మొత్తం గట్టిగా పట్టేసినట్టు అక్కడక్కడ ఉబ్బి ఉంటాయి. వీళ్ళకి ఎన్నిసార్లు మెడిసిన్స్ వాడినా కూడా కంప్లీట్గా తగ్గే అవకాశం లేదు. నేను ఆపరేషన్ థియేటర్లో ఎంతమందికి ఇట్లాంటి వెరికోస్ వెయిన్స్ వాళ్ళకు ఆపరేషన్ సర్జరీలో అసిస్ట్ చేసేదాన్ని. అక్కడ ఏదైతే బ్లాక్ అవుతుందో నరము, ఆ బ్లాక్ని తీసేస్తారు, అది యూజ్ ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే సైడ్ నరాల కూడా, అంటే సైడ్ కూడా ఇబ్బంది అవ్వడం జరుగుతుంటుంది. సో ఆ బ్లాక్ అయిన నరం అనేది విషం, అది బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు కాబట్టి ఆ నరాన్ని తీసేస్తారు. సో ఆ విధంగా ఆపరేషన్ చేసినాక కూడా మళ్ళీ ఫెయిల్ అవ్వడము, మొత్తానికి నడవలేకపోవడము, మళ్ళీ రావడం, ఇవి ఎన్నో సమస్యలు ఉంటాయి లీడర్స్. వాళ్ళు ఎప్పుడు పట్టీలు కట్టుకొనే ఉండాలి, క్రెప్ బ్యాండేజ్ అనేది ఉంటుంది. సో ఇలాంటి దాంట్లో నేను ఎన్నో సర్జరీలలో కొన్ని వందల సర్జరీలు చేసిన. నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నా, కానీ వండర్ఫుల్ ప్రొడక్ట్ మన దగ్గర కంప్లీట్ తగ్గుతుంది. మన దగ్గర వెరికోసిన్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి ఇది ఇవ్వండి, సజెషన్ చేయండి, చాలా బాగా రిజల్ట్ వస్తుంది. ఫుట్ ప్యాచ్ అనేది రోజు నైటు ఆల్టర్నేట్ డే ఇవ్వచ్చు. మన ఫస్ట్ పాదాలను గట్టిగా మంచిగా క్లీన్ చేసుకోవాలి. వేడి వాటర్ తోటి కొంచెం సాల్ట్ వేసి శుభ్రంగా కడుక్కొని కింద అరికాళ్ళకి ఏమి పగులు లేకుండా చూసుకొని, మనకు అది స్టిక్కర్ ఎలా పెట్టాలన్నది ఎవరైతే మీకు ఇస్తారో వాళ్ళు చెప్తారు. మనకు కింద స్టిక్కర్ పెట్టేసుకొని పైన దానికి బ్లూ కలర్ది లాగా ఒకటి ఉంటుంది, దాని కింద పెట్టి పైనంగా ఆ స్టిక్కర్ అతికిచ్చేస్తే ఒక్క రోజు తప్పించి ఒక రోజు ఎట్లా మనకు ఒక 10 ప్యాకెట్స్ ఉంటాయి ఇందులో. ఆల్టర్నేట్ అయితే మనకు 20 డేస్ వస్తుంది. ఇట్లా ఒక 3 మంత్స్ వాడిపియండి. మన బాడీలో ఉన్న నరాలన్నీ టాక్సిస్ అంతా అరికాల నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. కాళ్ళు ఈజీగా అయిపోతాయి, పెయిన్స్ తగ్గుతున్నాయి, బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగుంటుంది, చాలా యూజ్ ఉంటుంది వెరికోసిన్ వెయిన్స్ వాళ్ళకి. ఓకేనా లీడర్స్? ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఎలర్జీ 9 అనేది వాటర్లో గాజు గ్లాసులో ఇది కూడా ఆల్టర్నేట్ డే తాగండి, లేకుంటే మనకు డైలీ తాగినా నష్టం ఏం లేదు. ఓకేనా? ఇది కూడా వెరికోసిన్ వెయిన్స్ అని ఎందుకు వస్తుంది అంటే బీపీ సడన్గా ఎక్కువ కావడము, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల వస్తుంది. సో బ్లడ్ ఏదైతే బ్లాక్ అవుతుందో, బ్లడ్ సర్క్యులేషన్ తిక్కుగా ఉండడం వల్ల మనకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. ఎలర్జీ 9 తోటి మార్నింగ్ నైట్ రోజు ఒక ప్యాకెట్, ఆల్టర్నేటివ్ కూడా వాడొచ్చు. అంటే డైలీ 1 ప్యాకెట్ వాడితే 15 ఉంటాయి, 15 డేస్కి వస్తుంది, మళ్ళీ ఇప్పించండి. అదేవిధంగా ఫ్లాక్స్ ఆయిల్ మార్నింగ్ నైటు. ఓకేనా? నూనె తినక ముందుకు మార్నింగ్ నైటు. టాక్సిక్లీను బాడీలో ఏమైనా టాక్సిస్ ఉంటే కూడా ఈ విధంగా కూడా మన టాక్సిస్ వెళ్ళిపోతుంటుంది కాబట్టి మార్నింగ్ నైట్ వేయండి. క్రిల్ ఆయిల్ మాత్రం రోజు ఒకటి ఇవ్వండి వెరికోసిన్ వెయిన్స్ వాళ్ళకి. ఓకేనా సార్? నెక్స్ట్ సార్, బరువు పెరుగుటకు. చాలామంది సమస్య, చాలామంది మేడం మాకు బాగానే ఉన్నాయి, మీ దాంట్లో వెయిట్ లాస్ అయితే అంటారు కదా, మరి బరువు పెరగనీకి ఉన్నాయా మేడం అని అడుగుతుంటారు, చాలామంది అడుగుతుంటారు. ఓకేనా? ఉన్నాయి, కంపల్సరీ ఉన్నాయి మన దగ్గర, బాగా రిజల్ట్ కూడా వస్తున్నది. ఓకేనా? కాకపోతే కరెక్ట్గా వాడాలి లీడర్స్, కరెక్ట్ వాడితే వస్తుంది. బరువు పెరగనీకు కొలెస్ట్రాము, స్పిరులినా, నూనె, ప్రోటీన్ పౌడర్. ఓకేనా? ప్రోటీన్ పౌడర్ అంటే ఇది ఒక 10 ఇయర్స్ ఏబో వాళ్ళ నుంచి వాడొచ్చు సార్. ఇది 10 ఇయర్స్ ఏబో వాళ్ళ నుంచి ప్రతి ఒక్కరు వాడొచ్చు, కానీ రిజల్ట్ మాత్రం పక్కా వస్తుంది. ఓకేనా? ప్రోటీన్ పౌడర్ రోజు మార్నింగ్ గ్లాసు పాలల్లో 2 స్పూన్లు వేసుకోవాలి. ఓకేనా? వీటితో పాటు నూనె తినక ముందుకు వేసుకోండి. స్పిరులినా, కొలెస్ట్రామ్ తిన్న తర్వాత వాడండి. ఇట్లా ఒక 6 మంత్స్ వాడండి, కంపల్సరీ వెయిట్ అనేది గ్రోత్ అవుతుంది. ఓకేనా లీడర్స్? థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్, స్పైనల్ కార్డ్, సర్వికల్ అండ్ ఓకేనా స్పాండైలైటిస్, వెన్నుముక్క సమస్యలు. చాలా వరకు ఇప్పుడు బిజీ లైఫ్లో తిరుగుతున్నాం బాగా అక్కడిక్కడ. బైక్ పైన చాలా మంది ఎన్నో కిలోమీటర్ల జర్నీ చేస్తుంటారు, బయటకు వెళ్తుంటారు. ఓకేనా? బాగా ఎక్కువసేపు నిలబడ్డ వాళ్ళకైనా కూర్చున్న వాళ్ళకైనా చాలా మందికి మనకు అనేది స్పైనల్ కార్డ్ అని L3 L4 L5 అనేది చాలా వరకు వాళ్ళకు పెయిన్ అక్కడ ప్రాబ్లం అవుతుంటుంది. చాలా మందికి సమస్య ఇదే. L3 L4 L5 దగ్గర ఏమవుతుందంటే మనకు
నరాలు ఉంటాయి అక్కడ, నర్వ్స్ ఉంటాయి అక్కడ, చాలా సెన్సిటివ్ ఉంటాయి. ఆ నర్వ్స్ అనేది బోన్స్కు ప్రెస్ కావడం వల్ల పెయిన్ అవుతుంది. చాలా ఇబ్బంది పడుతుంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమైనా అవి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్, కాల్షియం ఇస్తారు కానీ కంప్లీట్గా తగ్గే అవకాశం లేదు. ఆ పూర్తి వరకే తగ్గుతుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ డాక్టర్ కాడికి పోతే మళ్ళీ టాబ్లెట్ ఇస్తాడు. ఒక 10 డేస్ వాడుకున్న తర్వాత మళ్ళీ తగ్గుతుంది. ఇంజెక్షన్లు తీసుకుంటాం. సో ఈ విధంగా అవుతుంది కానీ కంప్లీట్ తగ్గే అవకాశం లేదు. సో మన దగ్గర మాత్రము వండర్‌ఫుల్ రిజల్ట్ ఉంది మన దగ్గర. మన దగ్గర ఏందంటే ఎక్కడైతే నర్సు L3, L4, L5 ప్రెస్ అయ్యి పెయిన్ అవుతుందో బోన్స్‌కు, అక్కడ ప్రెస్ కాకుండా మధ్యలో గ్యాప్ ఉండడం వల్ల ప్రెస్ అవుతుంది. అక్కడ ప్రెస్ కాకుండా గుజ్జు రావడం జరుగుతుంది మన దగ్గర. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. ఓకేనా. వండర్‌ఫుల్ రిజల్ట్ వస్తుంది. కొలాజిన్ డైలీ ఒక ప్యాకెటు గాజు గ్లాసులో తాగండి పరిగడుపున. అదేవిధంగా కాల్షియము, గ్లూకోజమాను రోజు మార్నింగ్, నైటు తిన్న తర్వాత క్రిల్ ఆయిల్ డైలీ 1 ఎనీ టైమ్ ఏ టైం అన్నా వేసుకోవచ్చు. డైలీ 1 టైం. నూనె తినక ముందుకు మార్నింగ్, నైట్ ఇది వాడిపించండి లీడర్స్. ఒక 6-8 మంత్స్‌లో రిజల్ట్ వస్తుంది. మీరు అసలు వాళ్ళకు ఎంత నెగెటివ్ మైండ్ తోటి తీసుకొచ్చినా కూడా ఇవి వాడినాక కంపల్సరీ పాజిటివ్ అవుతారు. ఓకేనా లీడర్స్. నెక్స్ట్ సార్, జాయింట్ పెయిన్స్ సేమ్ ఇది కూడా దానికి సంబంధించిందే. అది దాని కూడా పనిచేస్తుంది మనకు. ఓకేనా. జాయింట్ పెయిన్స్ అంటే మోకాలు నొప్పులు ఒకటే కాదు, మనకు చేతులకి, ఫింగర్స్కి అక్కడక్కడ కూడా జాయింట్ పెయిన్స్ చాలా మందికి వస్తుంటాయి. సివియర్ పెయిన్స్ వస్తుంటాయి. సో వాళ్ళకి మాత్రం ఇది వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. ఇది కూడా సేమ్ మనము కొలాజిన్ అనేది మార్నింగ్. సార్ స్క్రీన్ రావట్లేదు సార్ శ్రీనివాస్ సార్. కొలాజిన్ అనేది మార్నింగ్ వాటర్లో ఇవ్వండి సార్. మార్నింగు ఫ్లాక్స్ ఆయిల్ మార్నింగ్, నైట్. కాల్షియం, గ్లూకోజమాన్ సేమ్ మార్నింగ్, నైటు. నూనె తినక ముందుకు. దీనికి ఒకటి ఏం యాడ్ చేయండి అంటే సార్, కర్కుమిన్ ప్లస్ యాడ్ చేయండి సార్. కర్కుమిన్ ప్లస్ యాడ్ చేయడం వల్ల ఇది యాంటీబయాటిక్ కాబట్టి, పసుపుతో చేసింది కాబట్టి మనకు రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఓకేనా. ఇవి కనుక ఒక 6 మంత్స్ వాడిపిస్తే మనకు బాగా రిజల్ట్ వస్తుంది. మనకు దీంతో పాటు వంట నూనె వాడిపించండి సార్. నెక్స్ట్ సార్, షుగర్, డయాబెటిక్ తోటి చాలా మంది బాధపడుతుంటారు డయాబెటిక్ తోటి. ఓకేనా. డయాబెటిక్ అనేది కూడా విటమిన్ డిఫిషియన్ వల్లనే వస్తుంది. సైడ్ ఎఫెక్ట్ పడి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకేనా. మనకు షుగర్ అనేది ప్రతి ఒక్కరికి మనకు తక్కువ కష్టమే, ఎక్కువ కష్టమే. ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు సఫర్ అయిపోతుంది. ప్రతి ఒక్క బాడీ పైన పడి ఏదైనా గాయాలైనా, ఓకేనా, ఏమన్నా చిన్న చిన్న దెబ్బ తాకినా కూడా ఎక్కడన్నా అది చిన్నగా అయ్యి తగ్గుతుంది ఏమంటే తగ్గదు. వాళ్ళకి పెద్ద పెద్దగా పుండుగా మారి పెద్ద పెద్దగా గడ్డలు కావడము, చాలా వరకు చాలా ఇబ్బంది పడుతుంటారు పాపం. ఒక్కొక్కళ్ళని చూస్తుంటే వాళ్ళకి జీవితాంతం అవి పుండ్లు తగ్గించుకోలేక బాధపడుతుంటారు ఒక్కొక్క పేషెంట్ అయితే. తర్వాత ఒక దగ్గర అవుతుంటే ఇంకొక దగ్గర అవుతుంటుంది. అంటే అది లోపల షుగర్ అనేది తింటుంటుంది. సో దానికి కంప్లీట్ తగ్గే అవకాశం లేదు. కానీ మన దగ్గర వెస్టేజ్లో మాత్రం మన గౌతంబాలి సారు దేవుడు అని చెప్పొచ్చు. మంచి సప్లిమెంట్స్ రియల్గా నాకు తెలిసినంత వరకు చాలా మందికి సజెషన్ చేస్తున్నా. వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. షుగర్కి మన దగ్గర గ్లూకో హెల్త్ ఉంది, నూనె ఉంది, ఫ్లాక్స్ ఆయిల్, నీము, స్టీవియా. గ్లూకో హెల్త్ నూనె తినక ముందుకు వాడాలి. గ్లూకో హెల్త్ తిన్న తర్వాత మార్నింగ్, నైట్. నీమ్ అనేది వేపాకు. ఓకేనా. వేపాకు చాలా మంచిది మనకు. మార్నింగ్, నైట్. ఫ్లాక్స్ ఆయిల్, ఔషధ గింజలు ఉదయం, సాయంత్రం. స్టీవియా అనేది తులసి. అది టీ తాగేటప్పుడు వాళ్ళకి షుగర్ వేయకుండా వితౌట్ షుగర్ వాళ్ళకు ఒక డైలీ ఒకటి మార్నింగ్, ఈవినింగ్ అట్లా టీలో కలిపి ఇవ్వచ్చు. వీటికి ఇంకొకటి ఫుడ్ ప్యాచ్ కూడా యాడ్ చేయండి లీడర్స్. ఫుడ్ ప్యాచ్ యాడ్ చేయడం వల్ల బాడీలో ఎవ్వరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ ఫుడ్ ప్యాచ్ ఇవ్వండి. ఫుడ్ ప్యాచ్ ఇచ్చిన తర్వాతనే మిగతా సప్లిమెంట్ ఇస్తే బాడీలో అనేది తొందరగా యాక్టివ్గా వర్క్ చేస్తాం. మన సప్లిమెంట్స్ అనేది వర్క్ చేస్తాయి. లేకపోతే తొందరగా యాక్షన్గా ఎందుకంటే బాగా మెడిసిన్స్ వాడి బాగా కనెక్ట్ అయిపోయింది ఇంగ్లీష్ మెడిసిన్స్కు. సో తొందరగా రిజల్ట్ రాదు కాబట్టి ప్రతి ఒక్కరికి మనము ఫుడ్ ప్యాచ్ ఇచ్చిన తర్వాత ఈ సప్లిమెంట్ ఇవ్వడం వల్ల తొందరగా రిజల్ట్ వస్తుంది. ఓకేనా లీడర్స్. నెక్స్ట్ సార్, బోన్ ఫ్రాక్చర్ అంటే సేమ్ ఇప్పుడు జాయింట్ పెయిన్ మనము
ఎక్కడన్నా వెళ్తుంటే సడన్గా ఇట్లా కాలు పట్టేయడం వల్ల కానీ చిన్న ఈ క్లావికల్ ఫ్రాక్చర్ అని లేకపోతే ఇక్కడ చేయి దగ్గర మోచేయి దగ్గర చిన్నగా ఇట్లా వెనకడము ఇట్లా అవడము వీటికి అన్నిటికీ బాగా పనిచేస్తుంది. బోన్ ఫ్రాక్చర్స్కు ప్రోటీన్ పౌడరు, ఎలర్జినైన్, స్పిరిలినా, నోని, కాల్షియం. సో ఇది బాగా పనిచేస్తుంది లీడర్స్. ఎలర్జినైన్ అయితే డైలీ 1 ప్యాకెట్ తాగండి వాటర్లో కలుపుకొని. నోని తినక ముందుకు స్పిరిలినా తిన్న తర్వాత కాల్షియం మార్నింగ్ నైట్. కాల్షియం అనేది చాలా బాగుంటుంది, బయట దానికి మన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ నేనే ఎగ్జాంపుల్, నాకు కూడా బైక్ యాక్సిడెంట్లో నాకు కొంచెం క్లావికల్ బోన్ ఫ్రాక్చర్ కావడం వల్ల నాకు సర్జరీ చేయించుకోమంటే నేను చేయించుకోలేదు. నాకు అప్పటికి వెస్టేజ్ అంటే ఒక 6 మంత్స్ 8 మంత్స్ అయింది. అప్పటికే అయినా ఎంతో ప్రేమ ఉండే, నాకు విపరీతమైన నమ్మకం ఉండే. నమ్మకం మీదనే నేను ఇందులో ఉన్న సప్లిమెంట్ వాడడం వల్ల నాకు సర్జరీ చేయాలంటే 6 మంత్స్ నువ్వు బైక్ నడపొద్దని చెప్పింది మేడం. నువ్వు అసలు స్కూటీ పట్టుకునేది లేదు 6 నెలల వరకు అని చెప్పింది. 6 నెలల వరకు నీ స్కూటీ పట్టుకోకపోతే ఎట్లా, నా టీం ఎక్కడ పోతుందని. నేను ఎప్పుడైతే నాకు యాక్సిడెంట్ అయిందో అప్పుడే నేను సర్జరీ చేయాలంటే సర్జరీ చేయించుకొని ఇంటికి వచ్చేసిన. వెస్టేజ్ మీద నమ్మకము నాకు ఎక్కువ, నాకు ప్రేమ ఉండడం వల్ల నాకు నమ్మకం ఎక్కువ ఉంది కాబట్టి ఇందులో ఉన్న సప్లిమెంట్ నేను ఎవ్వరికీ అడగలేదు. సార్ వాళ్ళకి ఫోన్ చేసి నేనే వాడుకున్న ప్రోటీన్ పౌడరు, స్పిరిలినా, కాల్షియం, గ్లూకోజమాను ప్లస్ ఎలర్జినైన్ వాడడం, కొలాజిన్ కూడా వాడినాను. వీటితో పాటు మన ఇంగ్లీష్ మెడిసిన్ కూడా 1 మంత్ వాడిన. వండర్ఫుల్ రిజల్ట్. జస్ట్ నాకు 6 మంత్స్ వరకు స్కూటీ పట్టుకోవద్దు అన్నది నేను 1.5 మంత్ 2 మంత్స్లో నేను స్కూటీ డ్రైవింగ్ చేయడం జరిగింది. సో మన దగ్గర ఉన్న ఇవి పవర్ ఆఫ్ వెజిటేబుల్ చాలా బాగుంటాయి అసలుకి రియల్గా. మంచిగా అంటే నాకు అసలు ఆపరేషన్ చేసిన దానికంటే ఎక్కువ అయిపోయింది. స్కాన్ మనకి ఎక్స్రే తీస్తే సార్ అన్నాడు, ఏందిరా ఆపరేషన్ చేసిన దానికన్నా జాయింట్ అయిపోయింది, ఇంత బాగా అయింది, ఏం వాడినామని సార్ వాళ్ళే షాక్ అయిపోయారు. సో మా దగ్గర ఉన్నాయి సార్ వెజిటేజ్ సప్లిమెంట్, ఇవి వాడిన సార్ అని చెప్పిన. చాలా రిజల్ట్, ఎంత మొండి దాని వరలక్ష్మి నుండి రియల్ చెప్తున్నా. సర్జరీ చేసినా కూడా సంవత్సరం వరకు కోలుకోరు. నీ చెయ్యి ఇంత మంచిగా మంచిగా మూమెంట్ చేస్తున్నావు, మంచిగా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చినాడు, చాలా గ్రేట్ అన్నారు. నాది కాదు సార్, మా వెజిటేజ్ సప్లిమెంట్ సార్ అని గౌరవంగా ప్రౌడ్గా చెప్పిన. నేను మా సార్కి చెప్పిన, ఆర్థోపెటిక్ మేడంకి సార్కి చెప్పిన. ఓకేనా, అందరూ వాడండి. కానీ మరీ మొత్తము ఉన్నాయి కదా అని మొత్తము దాని కొంచెం కూడా జాయింట్ లేకుండా ఏలాడబడే వాళ్ళకి తీసుకెళ్ళి మన ఇస్తే మాత్రం రాదు లీడర్స్. ఎందుకంటే కొంచెం మన సపోర్ట్ ఉండాలి, బోన్కు సపోర్ట్ ఉండాలి. సో వాళ్ళు ఏమైనా సర్జరీ చేయించుకున్నా మనవి కూడా ఇవ్వండి, ఇంకా గట్టిగా స్ట్రాంగ్గా అవుతుంది, కాల్షియం వస్తుంది, గుజ్జు వస్తుంది, బోన్స్కు బలం వస్తాయి మనవి. ఓకేనా లీడర్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్, హై బీపీ. హై బీపీ తోటి కూడా చాలామంది సఫర్ అవుతున్నారు. బీపీకి బీపీ వల్ల కూడా మనకు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవుతుంది, పెరాలసిస్ అనేది వస్తుంటుంది. బీపీ ఎందుకు హై బీపీ అవుతుందంటే ఎప్పుడైతే బ్లడ్ చిక్కబడుతుందో మనకు బ్లడ్ అనేది చిక్కబడకుండా పల్చగా ఉండాలి. ఎప్పుడు ఆ చిక్కబడడం వల్ల సడన్గా బ్రెయిన్లోకి వెళ్ళి బ్లడ్ కూడా అక్కడ క్లాట్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల పెరాలసిస్ అనేది రావడం కూడా జరుగుతుంది. సో అది రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఇంతకుముందు కూడా చెప్పినా కదా లీడర్స్, సేమ్ అదే. ఫ్లాక్స్ ఆయిల్, కోయంజమ్ క్యూటెన్, ప్రోకార్డు, నోని, ఎలర్జినైన్, ఇది డైలీ వాడండి, కంపల్సరీ మనకు రిజల్ట్ వస్తుంది. ఓకేనా లీడర్స్, నోని బిఫోర్, మిగతావన్నీ తిన్న తర్వాత. ఓకేనా లీడర్స్. నెక్స్ట్ సార్, థైరాయిడ్. అవును సార్, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన, మళ్ళీ వచ్చి చెప్పిండు సారు. థైరాయిడ్ కూడా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కావడం వల్ల వస్తుంది. చాలా మందికి లేడీస్కి అయితే ఇప్పుడు చాలా మందికి ప్రాబ్లం థైరాయిడ్, ఎవరికి చూసినా థైరాయిడ్. సో ఈ థైరాయిడ్ అనేది హార్మోన్ ఇన్బ్యాలెన్స్, హార్మోన్స్ డిఫిషన్ వల్ల వస్తుంది. సో మన కరెక్ట్ విటమిన్ డిఫిషన్ లేదు కాబట్టి మనకు వస్తుంది. మన దగ్గర గ్యానోడర్మా పుట్టగొడుగులు చాలా బాగుంటుంది మనకి, కర్కుమిన్ ప్లస్, నోని, శతవారి, ఓకేనా, శతవారి రైస్ బ్రాన్ ఆయిల్. సో ఇవి ఇవ్వండి, కంపల్సరీ రిజల్ట్ వస్తుంది. నూనె దినం ముందుకు గ్యానోడర్మా ఫ్లాక్స్ ఆయిల్, అలవేరా తిన్న తర్వాత శతవారి అనేది మార్నింగ్ నైట్ వంట నూనె, దీంతో పాటు వంట నూనె, ఇది ఒక 6 to 8 months. సో ఇది ఇచ్చిన వాళ్ళు మీరు దయచేసి అర్థం చేసుకోండి లీడర్స్. మీ దగ్గర ఎవరైతే టాబ్లెట్ వాడుతున్నారో థైరోనారం టాబ్లెట్స్ వాడతారు, 20 mg, 25 mg, 15 mg, 50 mg, 75 mg వాళ్ళు వాడుతారు, వాటితో పాటు వాడిపియండి లీడర్స్. ఫస్ట్ మన డైరెక్ట్ ఇవ్వకండి. చాలామంది ఇస్తున్నారు, నా కాల్స్ కూడా వస్తున్నాయి, చాలా కాల్స్ వస్తున్నాయి, ప్రతి టీం నుంచి వస్తున్నాయి నాకు. ఓకేనా, దయచేసి అది వాడుతూ ఇది వాడండి. ఇది అప్పుడే
మన మెడిసిన్ బంద్ చేయొద్దు, ఓకేనా? అది ఒక 25 mg ఇస్తే అది వాడుతూ మన సప్లిమెంట్ వాడండి. అట్లా ఒక 6 months తర్వాత టెస్ట్ చేసిన తర్వాత అది మళ్ళీ డోస్ తగ్గించండి. సో ఆ విధంగా కొంచెం 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 డోస్ తగ్గించండి థైరాయిడ్కి, ఓకేనా లీడర్స్? చాలా బాగా రిజల్ట్ వస్తుంది. నాకు కూడా థైరాయిడ్ ఉండే 100 mg వేసుకున్నది, ఇప్పుడు 25 mgకి వచ్చింది. అది కూడా వేసుకోను, ఎప్పుడో వారానికి ఒకటో ఎప్పుడు ఏదో వేసుకోవాలన్నట్టు వేసుకుంటాను, అంతే తప్ప కానీ వేసుకోను, ఓకేనా? బాగా రిజల్ట్ బాగుంది, వండర్ఫుల్ రిజల్ట్ ఉంది. నెక్స్ట్ సార్, గ్యాస్ట్రిక్. చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు. స్టమక్ పెయిన్, ఓకేనా? అల్సర్ రావడం గ్యాస్ట్రిక్ తోటి చాలా మంది. ఎందుకు వస్తుందంటే బయట ఏదంటే అది ఫుడ్ తింటారు, బిర్యానీలు, బగారాలు, పిజ్జాలు, ఓకేనా? కుర్కురేలు, ఎక్కడ వెళ్తే అక్కడ ఆయిల్, అసలు ఏ ఆయిల్ అనేది కూడా తెలియదు, తింటూనే ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే బాగా సివియర్ పెయిన్. ఆ పెయిన్ ఎవ్వరు తట్టుకోలేరు. ఆ పెయిన్ ఒక్కొక్కసారి ఎలా వస్తుందంటే చెస్ట్ దాకా కూడా పెయిన్ వస్తుంది. చెస్ట్ దాకా రావడం వల్ల లెఫ్ట్ సైడ్ రావడం వల్ల మనకి ఎప్పుడు నాకు ఏమన్నా హార్ట్ అటాక్ వస్తుందని భయపడుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తారు. పరిగెత్తుకుంటూ వెళ్ళడం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంజెక్షన్ చేసి గ్లూకోజ్ పెట్టి స్కానింగ్ అని, 2D అని, ఈసీజీ అని, హార్ట్ డాక్టర్ చూపించాలి, అన్ని సమస్యలు చెప్తారు. అది ఉండేది ఏమి ఉండదు ప్రాబ్లము. అంటే హార్ట్ దగ్గర అనేసరికి ఎవరికైనా భయమే ఉంటుంది. సో హార్ట్ దగ్గర పెయిన్ అవుతుంది అంటే ఆ తట్టుకోలేక హార్ట్ దాకా వెళ్తుంది అది గ్యాస్ట్రిక్ అనేది, ఓకేనా? దాంతో చాలా మంది సఫర్ అవుతారు లీడర్స్, రియల్గా చెప్తున్నా. నా దగ్గర కూడా ఎంతోమంది రోజుకో రోజు ఒక 5-6 మంది పేషెంట్లు అన్నా గ్యాస్ట్రిక్ తోటి వస్తుంటారు. బయట తినే నూనె, కల్తీ నూనె వల్ల, బయట తినే జంక్ ఫుడ్ వల్ల వస్తుంది సమస్య. సో మన దగ్గర వంట నూనె రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతూ మన దగ్గర ఉన్న అలవేరా, ఆమ్లా, కర్కుమిన్ ప్లేసు, నూనె ప్లస్ ఇవి టాక్సీ క్లీన్, ఇవి వాడిపించండి లీడర్స్. మంచి కంప్లీట్ తగ్గిపోతుంది. వీటితో పాటు వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్పండి, చాలా రిజల్ట్ వస్తుంది. ఇది అల్సర్ కూడా తగ్గుతుంది, గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది. మీకు ఒక వారం 10 రోజులల్లో తను ఇంకొక 2-3 మనకు టీం పరిచయం చేస్తారు. ఎవరైతే నువ్వు ఇస్తున్నావో న్యూ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళ 2-3 కంపల్సరీ మనకు పరిచయం చేస్తారు. అంత రిజల్ట్ వస్తుంది లీడర్స్. నెక్స్ట్ సార్, స్కిన్ ప్రాబ్లమ్. స్కిన్ చాలా ఇప్పుడు సమస్యలు కూడా ఇది చాలా వరకు ఉన్నది. స్కిన్ ఎలర్జీలు అనేది చాలా మందికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని బాగా ఇట్లా రాషెస్ లాగా దద్దులు వస్తున్నాయి చాలా వరకు. చేతులు ఎక్కడ ఎవరికన్నా పిల్లలు, చాలా మంది పిల్లలు కూడా హాస్టల్ ఉంటే వాటర్ ప్రాబ్లం చాలా వరకు, వాటరు, హెయిర్, ఇవన్నీ ప్రాబ్లం వల్ల చాలా వరకు సఫర్ అవుతున్నారు. మన దగ్గర ఉన్నవి ఇవి కొంచెం సజెషన్ చేయండి, చాలా రిజల్ట్ బాగుంది. నేమ్ సోప్ ఒకటి, కర్కుమిన్ ప్లస్ అలోవేరా, నూనె, నీమ్ క్యాప్సల్స్, ఓకేనా? ఇవి సజెషన్ చేయండి, ఓకేనా? వీటితో పాటు వంట నూనె సజెషన్ చేయండి. కాకపోతే ఇక హాస్టల్కి వెళ్ళే పిల్లలకి ఇట్లా వాళ్ళు ఆయిల్ తినరు కాబట్టి ఇవి ఇవి ఇచ్చారనుకోండి, కొంచెం మన వాళ్ళకు మనము హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఒక 6 monthsలో ఇది కంప్లీట్ తగ్గిపోతుంది. నీమ్ సోప్ తోటి చాలా వండర్ఫుల్, ఎందుకంటే నీమ్లో మనకు పుదీనా, వేపాకు, తులసి ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా రిజల్ట్ వస్తుంది. ఒక 6 monthsలో కంపల్సరీ తగ్గిపోతుంది, ఓకేనా లీడర్స్? కర్కుమిన్ ప్లేస్ వచ్చేసి మార్నింగ్ నైట్, అలోవేరా మార్నింగ్ నైట్, నూనె తినక ముందుకు, తిన్న తర్వాత వేపాకు, నీము మార్నింగ్ నైట్, ఓకేనా లీడర్స్? నెక్స్ట్ సార్, బొల్లి అంటే లికోడేమియా. గుడ్ మార్నింగ్ లీడర్స్. చాలా మంది తెల్ల మచ్చలతో చాలా సఫర్ అవుతారు, ఓకేనా లీడర్స్? ఈ తెల్ల మచ్చల వాళ్ళకు కూడా ఫస్ట్ ఫుడ్ ప్యాచ్ సజెషన్ చేయండి. ఇందులో లేదు కానీ ఫుడ్ ప్యాచ్ సజెషన్ చేయండి. ఫుడ్ ప్యాచ్ ఇచ్చిన తర్వాత ఒక 10-15 days తర్వాత బాడీలో ఉన్న టాక్సిన్స్ అంతా, బాడీలో ఉన్న విషం అంతా బయట అరికాల నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ సప్లిమెంట్ ప్రమోట్ చేయండి, ఓకేనా? వైటింగ్ సోప్ ఒకటి, మనకి ఇది హనీ సోపు, ప్లస్ అదేవిధంగా నూనె, నేము, కర్కుమిన్ ప్లస్ అలోవేరా, ఇవి సజెషన్ చేయండి. నూనె తినక ముందుకు, ఇవి తిన్న తర్వాత మార్నింగ్ నైట్ ఒక 8 months వాడండి, ఓకేనా? వీటితో పాటు ఒకటి ప్రోటీన్ పౌడర్ కూడా ఇవ్వండి లీడర్స్. మంచి రిజల్ట్ వస్తుంది, చాలా రిజల్ట్ వస్తుంది. కాకపోతే అంత ఫాస్ట్గా రాదు, కొంచెం టైం పడుతుంది. ఒక 1 year 1.5 year కూడా టైం పడుతుంది, కానీ రిజల్ట్ చాలా బాగా వస్తుంది. మనకు ఒక మంత్లీ ఒకసారి ఫుడ్ ప్యాచ్ ఇవ్వండి, మిగతావి సప్లిమెంట్ వాడండి లీడర్స్, ఓకేనా సార్? నెక్స్ట్ సార్, కంటి సమస్య, హై ప్రాబ్లం, ఓకేనా? చాలా మందికి బీపీ, సడన్గా హై బీపీ కావడము, ఓకేనా? ఎక్కువ లైట్ ఫోకస్ చూడడము, ఎక్కువ పదే కంటిన్యూగా
చాలా చూస్తుంటాం మనము. ఎక్కువ టీవీ చూస్తుంటారు. చాలా మందికి కంటి ప్రాబ్లమ్ వస్తుంటాయి. పైన మనకిక్కడ నరం అనేది బ్లాక్ కావడము, మనకు చాలా సెన్సిటివ్ ఉంటది కాబట్టి చాలా సమస్యలు వస్తుంటాయి. సో, దానివల్ల మనకు ఆపరేషన్ లేకుండా మన దగ్గర హై సపోర్టు, నోని, స్పిరిలినా ఓకేనా? మనకు టాక్సిక్లిన్ ఇవి ఇవ్వండి. రిజల్ట్ బాగొస్తుంది. కొంతమంది మనము క్రిల్ ఆయిల్ గూడా ఇస్తున్నాం. క్రిల్ ఆయిల్ గూడా ఇయడం వల్ల గూడా రిజల్ట్ బాగొస్తుంది. ఇందులో లేదు మనకి గానీ క్రిల్ ఆయిల్ గూడా ఇవ్వచ్చు. ఓకేనా? కర్కుమిన్ ప్లసు నోని, స్పిరిలినా ప్లసు మనకి టాక్సిక్లిను, ఐ సపోర్ట్ ఇవ్వండి. చాలా బాగా వండర్‌ఫుల్ రిజల్ట్ వస్తది. ఓకేనా? ఇవన్నీ తిన్న తర్వాతనే ఏసుకోండి. నూనె మాత్రం తినక ముందు వేసుకోండి. ఉదయం, సాయంత్రము ఒక 6-8 మంత్స్ వాడండి. చాలా వరకైతే ప్రాబ్లమ్ క్లియర్ అవుతుంది. నాకు గూడా ఇట్లా కొంచెం జర నైట్ అయిందంటే ఇట్లా లైట్ వస్తే ఫోకసు డ్రైవింగ్ చేసుకుంటా పోతే కళ్ళకు ఇట్లా ఫోకస్ కొట్టేది నాకు. వాటర్ వచ్చేది. అప్పుడు ప్రాబ్లమ్ తగ్గిపోయింది. తగ్గుతుంది. చాలా వరకు తగ్గుతుంది. మనం గూడా కొంచెం వాళ్ళకి మరీ ఎక్కువుందంటే కంటి డాక్టర్‌కి, ఐ స్పెషలిస్ట్ డాక్టర్ చూపిస్తూ మనయి సజెషన్ చేయండి. ఏవైనా బయట మన డాక్టర్‌కు సజెషన్ చేస్తూ వాటితో పాటు మనం వాడిపించండి లీడర్స్. మొత్తము అవేవి వాడిపించకుండా మనయే వాడిపియడం వల్ల తొందరగా రిజల్ట్ రాదు కాబట్టి 2 సజెషన్ చేయాలి. ఓకేనా లీడర్స్? నెక్స్ట్ సార్ హార్మోన్ సమస్యలు, పీసీఓడి. సో, ప్రతి ఒక్కళ్ళకి ఇదే ప్రాబ్లమ్ ఉంది. చాలా మందికి చిన్న చిన్న పిల్లలకు ఒక 10 ఇయర్స్‌కి మెచ్యూర్ కావడం, 11 ఇయర్స్ లోపు మెచ్యూర్ కావడము, వాళ్ళు తినే ఫుడ్డు కల్తీ నూనె వల్ల, ఏదంటే అది జంక్ ఫుడ్ తినడం వల్ల చాలా మందికి సఫర్ అయితుర్రు. పీరియడ్స్ వచ్చి మెచ్యూర్ అయిన తర్వాత కూడా నెలసరి డేట్ సరిగ్గా రాక చాలా మంది సమస్యలయితున్నారు. వచ్చిన తర్వాత కూడా 6 మంత్స్‌కి ఒకసారి, 8 మంత్స్‌కి ఒకసారి ఓకే. పెళ్ళైన వాళ్ళు, పిల్లలైన వాళ్ళకి గూడా ఇదే సమస్య వస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఒక్క ఆడపిల్లకు కొంతమందికి హెవీ బ్లీడింగ్ కావడము, కొంతమందికి 6 మంత్స్ వరకు బ్లీడింగ్ కాకపోవడము, చాలా అసలు ఎన్నో సమస్యలొస్తున్నాయి. ఓకేనా? మన దగ్గర ఇందులో ఉన్న సప్లిమెంట్ వాడిపించండి. బాగా రిజల్ట్ బాగొస్తుంది. మన దగ్గర ఉన్న కర్కుమిన్ ప్లస్, శతవారి, ఐరన్ ఫోలిక్ యాసిడు, నూనె, ఫ్లాక్స్ ఆయిలు, టాక్సిక్లీను, అలోవెరా ఓకేనా? ఇవి ఇవ్వండి లీడర్స్. ఇదే విధంగా ఇక్కడ మనకు ఇవి మార్నింగ్, నైట్ ఎయడం వల్ల కానీ మనకు ఏదైతే సమస్య ఉందో ఓవర్ బ్లీడింగ్ అయిన వాళ్ళకి గూడా తగ్గుతుంది. ఓకేనా? బ్లీడింగ్ నేను మంత్లీ మెన్సెస్ రాని వాళ్ళకి గూడా కంపల్సరీ వస్తుంది లీడర్స్. అంటే హార్మోన్స్ అనేది ఇన్‌బాలెన్స్ అవ్వకుండా కంటిన్యూగా మనకు ఇన్‌బాలెన్స్ కాకుండా చేస్తుంది. హార్మోన్స్ అనేది యథావిధిగా వర్క్ చేసేటట్టు చేస్తున్నాయి మన దగ్గర ఉన్న సప్లిమెంట్ గాని బాగా రిజల్ట్ ఉంది. మా పాప కూడా ఇదే సమస్య ఉండే. మా పాపకు రిజల్ట్ చాలా బాగొచ్చింది. నా దగ్గరొచ్చే పేషెంట్లు కూడా చాలా మందికి ఇచ్చాను. ఇప్పటివరకైతే ఎవరికీ కూడా నో రిజల్ట్ అనేది ఏం లేదు. అందరికీ రిజల్ట్ వచ్చింది. సో, చాలా మందికి పిల్లలు కాని వాళ్ళకు చాలా నీటి బుడగలు ఉన్నోళ్ళకి కూడా చాలా వరకు రిజల్ట్ బాగొస్తుంది ఇది. వాడిపించండి. ఓకేనా లీడర్? శతవారి వచ్చేసి మార్నింగ్, నైటు. ఐరన్ ఫోలిక్ ఎందుకంటే మనం చాలా మందికి ఇట్లా హెవీ బ్లీడింగ్ కావడం వల్ల మనకు బ్లీడింగ్ తగ్గుతుంది కాబట్టి ఐరన్ ఫోలిక్ ఇయ్యడం వల్ల మనకు బ్లడ్ అనేది ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. ఇంక ఫ్లాక్స్ ఆయిల్ మార్నింగ్, నైటు, నూనె తినక ముందుకు, గ్యానోడర్మా మార్నింగ్, నైటు, టాక్సిక్లిన్ మార్నింగ్, నైటు, అలోవెరా మార్నింగ్, నైట్ ఇవ్వండి. ఒక 6-8 మంత్స్ వాడండి. రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ సార్ బరువు సమస్యలు, వెయిట్ ప్రాబ్లమ్ ఓకేనా? చాలా మందికి వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల దమ్ములాగా రావడము, ఓకేనా? తిన్న డైజెషన్ సరిగ్గా కాకపోవడం చాలా సమస్యలతో బాధపడుతుర్రు. సో, మన దగ్గర వెయిట్ లాస్ ఉన్నాయి మేడం ఇవి ఇస్తున్నాము. మేము ఇవ్వొచ్చా అని అడుగుతున్నారు. ప్రతి ఒక్క లీడర్ ఫోన్ చేసి టీమ్ మనకు ఓకే ఇవ్వండి. కానీ వాళ్ళకు కొంచెం ఫుడ్ కంట్రోల్ పెట్టుకొని ఇస్తే మనయి పనిచేస్తాయి. వాళ్ళు మన వెయిట్ లాస్ వాడినాక కూడా ఇష్టం వచ్చినట్టు ఫుడ్ తింటే మాత్రం వెయిట్ లాస్ గారు. తర్వాత మనల్ని బదనాం చేస్తారు. కంపెనీ బదనాం చేస్తారు. సో, మన దగ్గర వెయిట్ లాస్ వచ్చేసి ఇన్విగో బ్రేక్‌ఫాస్ట్ ఉంది. ప్లస్ వెసిలిన్ షేక్ ఉంది. వెసిలిన్ టీ, ఫ్లాక్స్ ఆయిల్, వెసిలిన్ క్యాప్సూల్స్, వంట నూనె. సో, ఇది ఎలా వాడాలనేది నేను చెప్తాను. సో, బ్రేక్‌ఫాస్ట్ అనేది మార్నింగ్ పరిగడుపున మనము మామూలుగా మిల్క్‌లో ఏసుకొని తినొచ్చు. డైరెక్ట్ తినొచ్చు. మార్నింగ్ మాత్రం ఫుడ్ తినొద్దు అసలకి. ఫుడ్ అసలు ఏమి తినొద్దు మార్నింగు. తినకుండా ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే తినాలి. ఓకేనా? వెసిలిన్ షేక్ అనేది నైట్ పడుకునేటప్పుడు ఒక చెంచా పాలల్లో కలుపుకొని తాగండి. నైట్ తినొద్దు. మార్నింగ్, నైట్ ఫుడ్ అస్సలు జీరో ఏం తినొద్దు అసలకి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తినాలి. నైట్ షేక్ తాగాలి అంతే. ఇక మిగతా వచ్చేసి వెసిలిన్ క్యాప్సూల్స్,
వెసిలిం టీ గురించి చెప్తా. మార్నింగ్ పరిగడుపున హాట్ వాటర్లో ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ వేసుకొని తాగాలి. నార్మల్ వాటర్లో తాగొద్దు. దీనికన్నా ముందు ఒక 1 లీటర్ వాటర్ వేడి నీళ్ళు తాగండి. ఫస్ట్ ఎంత వేడి నీళ్ళు తాగితే అంత మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ అంతా వెళ్ళిపోతుంది, మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా పోతుంది. వెయిట్ లోపట బౌల్స్ అనేది క్లియర్ అయిపోయి మనకు మంచి యథావిధిగా పనిచేస్తే లోపట ఉన్న మోషన్ అయినా టాయిలెట్ అయినా ఏదైనా కొలెస్ట్రాల్ మొత్తం వెళ్ళిపోతుంది. మన హాట్ వాటర్ డైలీ ప్రతిరోజు హాట్ వాటర్ చాలా మంచిది మనకి. సో దానితో పాటు ఒక 1 లీటర్ తాగిన తర్వాత ఒక గ్లాసులో వేడి నీళ్ళల్లో వెస్లిం టీ కలుపుకొని తాగండి. చాలా బాగుంది, సూపర్ ఉంటుంది. సో ఇది మార్నింగ్ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తినాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇవి అయిపోయిన తర్వాత విస్లిన్ క్యాప్సల్, ఫ్లాక్స్ ఆయిల్ రోజు మార్నింగ్ నైట్ 1 క్యాప్సల్స్ వాళ్ళ వెయిట్ని బట్టి 2 క్యాప్సల్స్ కూడా వాడచ్చు. వాళ్ళు ఎక్కువ అధిక బరువును బట్టి నార్మల్ ఉన్న వాళ్ళకైతే 1 క్యాప్సల్ ఇవ్వండి. ఇది 15 ఇయర్స్ ఎబో వాళ్ళ నుంచి ఇవ్వండి మేడం. ఓకేనా. దీంతో పాటు ఇవి ఇచ్చిన తర్వాత మన వంట నూనె ఇవ్వకుండా వేరే నూనె ఇచ్చారనుకోండి, ఇచ్చి కూడా వేస్ట్, ఏం అవుతలేరని వాళ్ళు వేసుకుంటారో లేదో కూడా తెలియదు. కొంతమంది ఏం చేస్తారంటే వేసుకోకుండా కూడా మనం ఏదో అనాలని మీ మీ సప్లిమెంట్ వాడితే మేము వెయిట్ లాస్ అవుతలేము, మాకు రిజల్టే వస్తలేదు, మాకు ఏది అవుతలేదు అని కూడా అబద్ధాలు మాట్లాడు. మీరు వేస్తున్నారా, మీరు చూపించండి డబ్బా మాకు అని చూపించాలి. ఎన్ని రోజులు అవుతుంది, మీరు ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని క్యాప్సల్స్ ఉంటాయో మనకు తెలుసు. అందులో మీరు ఎన్ని రోజులు అవుతుంది స్టార్ట్ చేసేమంటే చెప్పొచ్చు కూడా మనం. సో ఆ విధంగా కూడా మనం ఫీడ్బ్యాక్ చేసుకోవచ్చు లీడర్స్. ఇవి ఇచ్చినాము పక్కన పెట్టినామని చూడొద్దు, 100% వాళ్ళకి ఫీడ్బ్యాక్ చేయాలి మనం. సో ఆ విధంగా మనకు వాళ్ళకి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఫీడ్బ్యాక్ తీసుకుంటాం కాబట్టి వాళ్ళు కూడా భయంతో వాడుకుంటారు. ఓకేనా. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మార్నింగ్ ఎంటీ స్టమక్ టీ, మన వెస్లిం టీ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తాగాలి. తర్వాత క్యాప్సల్స్, వెస్లిం క్యాప్సల్, ఫ్లాక్సల్ మార్నింగ్ నైట్, షేక్ నైట్, వంట నూనెతో చేయండి. ఇట్లా కంపల్సరీ ఒక 1 year టైం పెట్టుకోండి. లెట్స్ మంత్లీ ఒక 1 kg మనకు కంపల్సరీ 1 kg కంపల్సరీ వెయిట్ లాస్ అవుతుంది. ఓకేనా. హాట్ వాటర్ తోటి అవుతుంది. సో మనకి ఇంకా ఇందులో ఉన్న షేక్ టీ కాబట్టి రిజల్ట్ చాలా బాగా వస్తుంది లీడర్స్. నెక్స్ట్ సార్, కిడ్నీ స్టోన్, కిడ్నీ సమస్య చాలా వరకు ఇప్పుడు లీడర్స్ మన దగ్గర ఉన్న లీడర్స్ కూడా టీం చాలా మంది వాటర్ సరిగ్గా తీసుకోక కూడా కిడ్నీ స్టోన్స్ రావడం జరుగుతుంది. చాలా మంది మనం కూడా చాలా వాటర్ తీసుకోవాలి. బయటికి వెళ్తే ఇక్కడ యూరిన్ ప్రాబ్లం ఉంటుంది, ఎక్కడైనా వెళ్తా అని కూడా మనము వాటర్ సరిగ్గా తీసుకోవట్లేము చాలా వరకు. ఎందుకంటే ఎంత వాటర్ తీసుకుంటే అంత మనకు కిడ్నీ క్లియర్ చేస్తుంది. హాట్ వాటర్ తీసుకోవాలి. ఓకేనా. హాట్ వాటర్ వల్లనే మనకి ఏది ఉన్నా కిడ్నీ సమస్య అయినా యూరిన్ సమస్య అయినా మనకి బాడీలో ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది. కానీ వాటర్ ఇంపార్టెంట్. చాలా వాటర్ తీసుకోకుండానే స్టోన్స్ తయారవుతున్నాయి. సో బయట మాత్రం కిడ్నీ స్టోన్స్ ఆపరేషన్ చేయించుకుంటారు, లక్షలు అవుతున్నాయి. అయినా కూడా మళ్ళీ కూడా స్టోన్ రావడం జరుగుతున్నది. సో కానీ మన దగ్గర మంచిగా వండర్ఫుల్ ప్రొడక్ట్ మన దగ్గర కిడ్నీ హెల్త్, టాక్సిక్లీను, ఫ్లాక్స్ ఆయిల్, ఆమ్లా నూనె, ఫుడ్ ప్యాచ్ చాలా రిజల్ట్ వస్తుంది లీడర్స్ రియల్గా. ఓకేనా. ఇవి వాడడం వల్ల ఏంటంటే మనకు ఫస్ట్ దీనివల్ల ఇవి తీసుకోవడంతో పాటు వంట నూనెతోటే సగం రిజల్ట్ వస్తుంది మనకి. వంట నూనెతోటే ఎలాంటి మన బాడీలో ఎక్కడ బ్లాక్ కాకుండా, ఏ స్టోన్స్ రాకుండా, బాడీ యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా బాడీ మొత్తం శుద్ధి అయిపోతుంది వంట నూనె. నెక్స్ట్ మనకి సప్లిమెంట్స్. ఓకేనా. టాక్సిక్లీన్ మార్నింగ్ నైట్ వాడిపియండి. అదేవిధంగా కిడ్నీ హెల్త్ మార్నింగ్ నైట్, ఫ్లాక్స్ ఆయిల్ కూడా మార్నింగ్ నైట్, ఆమ్లా కూడా మార్నింగ్ నైట్, నూనె తిన ముందుకు ఫుడ్ ప్యాచ్ కంపల్సరీ వాడాలి. ఫుడ్ ప్యాచ్ బాడీలో ఉన్న టాక్సెస్ అంతా అరికాల నుంచి వెళ్ళిపోతుంది. ఫుడ్ ప్యాచ్ డైలీ 1 లేదా ఆల్టర్నేట్ డే వాళ్ళ మైండ్ సెట్ని బట్టి చూడండి. ఓకేనా. వాళ్ళు తీసుకుంటానంటే ఒక 50 హెవీగా ఉన్నదనుకోండి స్టోన్ బట్టి మీరు ఫుడ్ ప్యాచ్ సజెషన్ చేసి డైలీ కాకుండా ఆల్టర్నేటివ్ అంటే దినం తప్పి దినం కూడా వాడచ్చు. ఓకేనా. బాగా రిజల్ట్ వస్తుంది. ఇట్లా ఒక 6 months 8 months వాడండి. వాళ్ళు మళ్ళీ తర్వాత పెయిన్ అనే సమస్య అన్నారు. నా దగ్గర రీసెంట్గా ఒక 2 months బ్యాక్ జ్యోతి అనే ఒక మేడం వచ్చింది. ఇప్పుడు నా దగ్గర 12%లో ఉంది. ఆ మేడం కిడ్నీ స్టోనే ఉండే, సివియర్ స్టమక్ పెయిన్ వస్తే నా దగ్గర ఉన్న ఒక 2 days ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మన వెస్టేజ్ గురించి కొంచెం ఒక గంట సేపు మంచిగా మాట్లాడి చెప్పి అమ్మాయికి అర్థమయ్యేటట్టు మాట్లాడి చెప్పిన తర్వాత గాంధీనగర్ స్టోర్లో కూర్చోబెట్టి అమ్మాయి కొంచెం నేను కౌన్సిలింగ్ ఇచ్చి కిడ్నీ స్టోన్కి వాడిపించిన ఆల్రెడీ స్కాన్ చేపిస్తే ఒక 6 mm 8 mm ఉండే. తర్వాత ఈ మన దగ్గర ఉన్న సప్లిమెంట్ వాడిపించిన, సింపుల్గా వాడిపించిన. నేను ఇంకా ఫుడ్ ప్యాచ్ ఇవ్వలే, వాళ్ళు పాపం గరీబోలని. జస్ట్ నేను ఇవి కొన్ని మాత్రమే ఇచ్చిన, ఒక 2000 వరకు మాత్రమే ఇచ్చాను. వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది. నాకు తెలిసి అయితే
ఆయిల్ వల్లనే 50% వచ్చింది, మిగతావి సప్లిమెంట్. అంటే నాకు తెలుసు, నాకు ఫీల్ అవుతున్నా కాబట్టి చెప్తున్నా. ఓకేనా, వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు అమ్మాయి భార్య భర్తలు ఇద్దరు పిచ్చి పట్టినట్టు చేస్తున్నారు. నా ఇప్పుడు కర్నూలు, నాగర్ కర్నూల, కొల్లాపూర్లో, ఇక్కడ గట్కేసర్లో టీం ఆమెనే తీసుకొచ్చింది నాకు మొత్తం. బాగా భార్య భర్తలు ఇద్దరు కనెక్ట్ అయిపోయారు. తన కూడా ఎప్పుడు గ్యాస్ ట్రబుల్ ఉంటుందంట. ఈమెకు మళ్ళీ ఇట్లా నెలకు ఒకసారి వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అయ్యేది. ఇప్పుడు ఒక 2 మంత్స్ అవుతుంది. 12% వచ్చింది. ఈ మంత్ అవుతుంది డైరెక్ట్, ఈ మంత్ లేదా నెక్స్ట్ మంత్. వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది లీడర్స్. ఇక్కడ మనం చెప్తున్నాము, నేను ఎంత చెప్తున్నా ఫీల్ అవుతున్నా అంటే ప్రతి ఒక్కటి నా దగ్గర వచ్చే ఎక్స్పీరియన్స్, ఇది ఎక్స్పీరియన్స్ నా దగ్గర వచ్చిన రిజల్ట్. సో మీరు కూడా వాడిపించండి. కాకపోతే వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్పండి, కొంచెం ఫీడ్బ్యాక్ చేయండి, ఫాలోఅప్ చేసుకోండి. రిజల్ట్ బాగా వస్తుంది. ఇప్పిస్తాము, తర్వాత వదిలిపెట్టేసేస్తాము. వాళ్ళను ఫాలోఅప్ చేయకుండా మళ్ళీ వాళ్ళు తీసుకునేటప్పుడు పీవీల కోసం ఫోన్ చేయొద్దు. మనం డైలీ టచింగ్లో ఉండాలి 100%. ఇప్పుడు నేను ఆమె నా దగ్గర ఐడియా అవుతుందని నేను అనుకోలే. ఎంతోమంది ఆమెతో పాటు 100 మందికి చెప్పిన నా దగ్గర వచ్చినప్పుడు క్లినిక్లో, ఎవరు నాకు కనెక్ట్ కాలే. వాళ్ళు వచ్చిర్రు, మేడం ఏదో చెప్తుంది, మేడం ఏదో చెప్తుంది అని కొంతమంది అనుకుంటే లేరు. కొంతమంది నేను కూడా వినట్టు లైట్ తీసుకున్నా. కానీ ఈ మేడం మాత్రం గట్టిగా కూర్చొని భార్య భర్తలు విని తీసుకొని ఒక మీటింగ్ తీసుకుపోయి కూర్చోబెట్టిన, కనెక్ట్ అయినాక వీళ్ళు వాడుకుంటారు. వీళ్ళ ద్వారా నాకు ఒక లెగ్ సెట్ అయిపోయింది లీడర్స్. ఓకేనా, సో ప్రతి ఒక్కటి మనం వాడుకుంటే కానీ అర్థమవుతుంది. రిజల్ట్ ఉంది మన దగ్గర, ప్రొడక్ట్లో దమ్ము ఉంది, క్వాలిటీ ఉన్నాయి అంతే. ఓకేనా సార్, నెక్స్ట్ ఇంక అయిపోయినాయా సార్? టైం అయిపోయింది, టైం ఓవర్ అయిపోయింది. ఓకే, సారీ. ఇంకోటి సైనస్, చాలా మందికి ఇది ఒక సమస్య, చాలా మందికి. ఎందుకంటే బయటికి వెళ్ళారంటే అనుకోండి, కొంచెం డస్ట్, అంటే ఇక్కడ బయట వెళ్తుంటే వెహికల్స్ వెళ్తుంటే డస్ట్ వచ్చినా కూడా నోస్కి వెళ్ళింది అనుకోండి, కథ వాళ్ళకు తర్వాత దగ్గు, తుమ్ములు, సర్ది బాగా వస్తూనే ఉంటాయి వాళ్ళకి. ప్లస్ ఇంట్లో ఏమన్నా, ఇంట్లో కూడా మన ఇల్లు దులిపినా కూడా అది పోయినా కూడా దగ్గులు, తుమ్ములు వస్తాయి. ప్లస్ ఇంకొకటి ఎవరిదైనా పర్ఫ్యూమ్ స్మెల్ చూసినా కూడా సైనస్ ప్రాబ్లం, అది కూడా దగ్గులు, సర్ది, తుమ్ములు కంటిన్యూ వస్తుంటాయి. సో అంటే ఏది ఇక్కడ కొంచెం వాటర్ ఎక్కడ ఏదైనా తాగినా కూడా, ఏది తాగినా కూడా చాలా చాలా ఎఫెక్ట్ అవుతుంది ప్రతి ఒక్కరికి. ఇది ఒకటి. కానీ మన దగ్గరే ఉన్నాయి ఇవి, వాడండి లీడర్స్, వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. సజెషన్ ఇవ్వండి చాలా వరకు. ఓకేనా, సిభక్తం చాలా బాగుంది, సిభక్తం బాగా పనిచేస్తుంది. మార్నింగ్ నైట్ ఇవ్వండి. ఫ్లాక్స్ ఆయిల్ కూడా మార్నింగ్ నైట్. కొలెస్ట్రాల్ ఇవ్వండి. అదేవిధంగా రెస్పోకేర్, ఇది రెస్పోకేర్ కూడా మార్నింగ్ నైట్ ఇవ్వండి. సిభక్తం డైలీ 1 టైం, ఫ్లాక్స్ ఆయిల్ డైలీ 2 టైమ్స్, కొలెస్ట్రాల్ 2 టైమ్స్, రెస్పోకేర్ 2 టైమ్స్, సిఎండి వాటర్ ఒక 7 డ్రాప్స్ ఒక 1 లీటర్ వాటర్ బాటిల్లో ఇవ్వండి. ఓకేనా, ఒక 1 లీటర్ వాటర్ బాటిల్లో 7 డ్రాప్స్ వేయండి. వీటితో పాటు వంట నూనె ఇవ్వండి. డైలీ 1 లీటర్ వాటర్ బాటిల్లో ఇవ్వండి, కంపల్సరీ రిజల్ట్ వస్తుంది. దీంతో పాటు ఇంకొకటి, ఈ సిఎండి డ్రాప్స్ని మనం స్నానం చేసుకునేటప్పుడు ఒక బకెట్లో ఒక 5 డ్రాప్స్ వేసుకొని స్నానం కూడా చేయండి లేడర్స్. తలకు కూడా చాలా మంచిది, వెంట్రుకలు ఊడిపోయేటోళ్ళకైనా, హెడేక్ అయినా, సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా చాలా రిజల్ట్ వస్తుంది. చాలా బాగుంది. మా పాప కూడా ఇచ్చిన కొంచెం రిజల్ట్ వస్తుంది. మా అమ్మ ఈ మధ్యలో నేను కొంచెం స్టార్ట్ చేశాను. సిఎండి డ్రాప్స్ చాలా రిజల్ట్ వస్తుంది. ఓకేనా లేడర్స్, మార్నింగ్ నైట్ ఇవన్నీ సప్లిమెంట్ వాడుతూ వాటర్ ఎక్కువ తీసుకుంటూ దీంతో పాటు మనం వంట నూనె వాడండి, వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సార్, టైమ్ ఈజ్ ఓవర్.